నీ వద్ద నుంచి సాతాను దుష్టశక్తులు పారిపోతున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. ఏ దుష్టశక్తులు అయితే ఇన్నాళ్ళ నుంచి నేను వెంటాడుతున్నాయో, పీడిస్తున్నాయో, ఈరోజు నమ్మినట్లయితే ఆ దుష్టశక్తులు యేసుక్రీస్తు నామములో నీ వద్ద నుంచి పారిపోతున్నాయి. మీలో చాలామంది ఎస్ ప్రభు నన్ను ఈ సాతాను వెంటాడుతుంది, ఈ దుష్టశక్తి చేతవ శక్తులు వెంటాడుతున్నాయని చెప్పేసి చాలామంది ఎంతో కాలం నుంచి కన్నీరు కారుస్తున్నారు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ రిలీజ్ చేసే ప్రోత్సాహం వాక్యం అంటే మీరు నమ్మినట్లయితే ఈరోజు ఏ దుశ్శక్తులు అయితే నేను వెంటాడుతున్నాయో అవి నీ వద్ద నుంచి పారిపోతున్నాయి. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా వారిసి అని చెప్పండి. ఎస్ ప్రవచన వాక్కు యాకోబు 4:5 వస్తుంది. సో కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు నీ వద్ద నుంచి పారిపోవును. సే హల్లెలూయా. ఎస్ వాక్యం సెలవిస్తుంది. మీరు సాతాను వద్ద నుంచి పారిపోవాలంటే ఏ విషయాలైతే సాతాను వెంటాడుతున్నాడో, పీడిస్తున్నాడో, రోగాలు కలిగిస్తున్నాడో ఆ విషయాలు మీరు లోబడాలి. ఎస్ ఫస్ట్ దేవునికి లోబడాలి. లోబడం అనేది విజయానికి రహస్యం. ఎవరైతే దేవునికి లోబడుతూ జీవిస్తారో వారిని చూసి సాతాను భయపడతాడు. వారిని చూసి చేతబడి చేసే భూత వైద్యులు కూడా భయపడతారు. కారణం ఏంటంటే నీ విధేయత నీకు శక్తిని ఇస్తుంది, అభిషేకాన్ని ఇస్తుంది. నువ్వు ఎంతగా దేవునికి లోబడుతూ జీవిస్తావో అంతగా నీ చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉంటుంది. సో కాబట్టి మొదటిగా దేవునికి లోబడి ఉండాలి. సో లోబడినప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నేను అభిషేకిస్తాను. లోబడకుండా సాతాను వెళ్ళిపోవాలి, ఆ శక్తి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోదండి. చాలామంది విశ్వాసం చేసేటువంటి సమస్య మిస్టేక్ ఏంటంటే ఏ విషయాల నుంచి అయితే సాతాను వెళ్ళిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారో ఆ విషయాలు వాళ్ళు లోబడరు, మారుమనసు పొందరు, ప్రార్థన చేయరు, దేవుని చిత్తాన్ని తెలుసుకోరు, లోకానుసారంగా జీవించేసి సాతాను నా నుంచి వెళ్ళిపోవాలని చెప్పి చాలామంది కోరుకుంటారు. అది జరగదు. సో కాబట్టి ముందస్తుగా ఏం చేయాలంటే ఏ విషయాలు అయితే లోబడడం లేదు ఆ విషయాలు దేవునికి సంపూర్ణంగా లోబడాలి, మారుమనసు పొందాలి. ఎవరైతే లోబడుతుంటారో వారిని పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకిస్తాడు, శక్తిని దయచేస్తాడు, బలాన్ని ఇస్తాడు, అలాగే అధికారాన్ని ఇస్తాడు. అప్పుడు నీకు అధికారం ఇచ్చినప్పుడు రెండోది ఏం చేయాలంటే సాతాను ఎదురించిడి. బైబిల్ సెలవిస్తున్న అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీ వద్ద నుంచి వాడు పారిపోతాడు. ఏ సాతానైతే నీ వెంట పడుతూ నేను పీడిస్తాను, చంపేస్తాను, నాశనం చేస్తాను, లయం చేస్తాను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను అని చెప్పి కళల్లోనూ లేక వ్యక్తిగతంగా వచ్చి సాతాను ఛాలెంజ్ చేస్తున్నాడు, ఏ దురాత్మలు అయితే సవాల్ చేస్తున్నాయో నువ్వేం చేయాలంటే యేసుక్రీస్తు నామములో ఆ దురాత్మలారా మిమ్మల్ని ఎదిరిస్తున్నాను, నా శక్తి చేత నా బలం చేత కాదు, యేసుక్రీస్తు నామములో ప్రభు నన్ను అభిషేకించాడు, నాకు శక్తినిచ్చాడు, నేను లోబడుచున్నాను, ఆయన నన్ను బలపరిచాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. సో కాబట్టి ఆ దురాత్మలు మిమ్మల్ని ఎదిరిస్తున్నాను, నన్ను విడిచేసి వెళ్ళిపో, నా కుటుంబాన్ని విడిచేసి వెళ్ళిపో, నా రోగాన్ని విడిచేసి వెళ్ళిపో, నా ఆస్తిని విడిచేసి వెళ్ళిపోమని ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తుకు లోబడి ఆయన ఇచ్చే అధికారం తీసుకొని లోబడుతుంటారో వాక్యం తెలియచేస్తుందండి. అప్పుడు సాతాను మీ వద్ద నుంచి పారిపోతాడు. అపవాది ఎంత బలవంతుడిగా ఉన్నట్టుగా కనిపించవచ్చు, ఎన్నాళ్ళ నుంచి నేను వెంటాడుతున్నట్టుగా ఉండొచ్చు, కానీ ఏ క్షణమైతే మీరు వాడిని గద్దించడం స్టార్ట్ చేస్తాడో ఆ క్షణమే వాడు మీ వద్ద నుంచి పారిపోతున్నాడు. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, ఏ దురాత్మలు అయితే సిండాలు మిమ్మల్ని పీడిస్తూ ఇబ్బంది కలుగచేస్తున్నాయో వాటిని యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ ఎదిరిస్తూ బంధిస్తుండగా మీ వద్ద నుంచి పారిపోతున్నాను నేను ప్రవచిస్తున్నాను. వారిసి అని చెప్పండి. ఏ విషయాలైతే మీ జీవితంలో నీ కంట్రోల్లో లేవో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లోకి వస్తానని ప్రవచిస్తున్నాను. చెప్పండి అరిసీవ్ అని. ఎక్కడెక్కడైతే సాతాను మిమ్మల్ని గొలుసులతో కట్టివేస్తున్నాడో ఈరోజు ఆ గొలుసులన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తెంచివేస్తున్నాను. ఇక సాతాను శక్తులు దుశ్శక్తులన్నీ కూడా మీరు గద్దిస్తుండగా, లోబడుచుండగా, ఎదిరిస్తుండగా, బంధిస్తుండగా, పరిశుద్ధాత్మ అభిషేకం మీపైకి బలంగా దిగొస్తుండగా ఇక యేసుక్రీస్తు నామములో మీ జీవితంలో పనిచేసే ప్రతి సాతాను కూడా పెట్టబెడ సర్దుకొని విడిచేసి వెళ్ళిపోతున్నాడు. ఇక నమ్ముచిన వాళ్ళు గట్టిగా అరిసీవ్ అని చెప్పండి. మీకు విడుదల కలుగుతుందని ప్రవచిస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. మీ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుందని ప్రవచిస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. మీరు విడుదల కలిగి మీరు సెకండ్ బేతల్లోకి సాక్ష్యంతో వస్తాను ప్రవచిస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. తన బిడ్డల్ని బ్లెస్ చేయండి. అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. ఏ దురాత్మ మీద వెంటాడుతున్నా విడిచేసి వెళ్ళిపోవాలి యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్. దయచేసి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట బెల్ నొక్కండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్.